అనా సినిమా వలన, అలాగే సినిమా హీరోల వలన మనకి, మన కుటుంబానికి ఏమన్నా ఆదాయం ఉందా? అరే నాకు అర్థం కావట్లేదు గానీ, తెలుగు సినిమా హీరోలని దేవుళ్ళ కన్నా, మన తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా భావిస్తున్నారు. ఏంటి నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ వల్ల మనకేమైనా ఆదాయం ఉందా? నష్టం తప్పితే ఏమైనా ఆదాయం ఉందా? నష్టాలు చెప్పనా? ఒక సినిమా రిలీజ్ అయితే, నీ అభిమాన హీరోది సినిమా రిలీజ్ అయితే, నువ్వు ఒక పెద్ద ఫ్లెక్సీ ఏస్తావు. ఆ ఫ్లెక్సీ ఒక పెద్ద పూలమాలేస్తావు. పాలాభిషేకాలు చేస్తావు, టెంకాయలు కొడతావు, 10 టికెట్లు కొని నీ ఫ్రెండ్స్‌కి అందరికి ఫ్రీగా చూపిస్తావు. ఏంట్రా ఉపయోగం? ఈ డబ్బంతా ఎవరిది? మీ అమ్మ, మీ నాన్న కష్టపడి సంపాదించిన డబ్బులేమో తీసుకెళ్ళి పనికిమాలిన సినిమాలకు పెడుతున్నావు. కనీసం ఏ ఒక్క రోజైనా గానీ నా అభిమాన హీరో అని చెప్పి నీ భుజం మీద చేసి, ఏ రోజన్నా నిన్ను కూర్చోబెట్టి నువ్వు ఏదో ఇబ్బందుల్లో ఉంటే నీకు ఒక పూట అన్నం పెట్టిన హీరో ఎవరైనా ఉన్నాడా? పోనీ నీ కుటుంబాన్ని ఏమైనా ఆదుకున్నాడా? పోనీ నీ ఊరిని ఏదైనా ఆదుకున్నాడా? ఎందుకురా వాళ్ళకంత దాసోహం అయిపోతున్నారు? అరే మనం మారకపోతే అంతేరా. వాళ్ళు డబ్బులు ఎలా సంపాదించాలో వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎప్పుడో 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలకి తీసిన సినిమాల్ని ఇప్పుడు రిలీజ్ చేసి, అప్పట్లో కనీసం ఆ సినిమాకు 1 లక్ష, 2 లక్షలు కూడా ఖర్చు అవ్వదు. అదే సినిమా ఇప్పుడు రిలీజ్ చేసి కొన్ని కోట్లు సంపాదిస్తుంటారు. వాళ్ళు డబ్బులు ఎలా సంపాదించాలో వాళ్ళు చూస్తుంటే, మనం ఎలా పాందించుకోవాలో మనం చూస్తాం. అరే నాకు అర్థం కాదు, అంత పిచ్చేంట్రా? ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం తీసిన సినిమాల్ని ఇప్పుడు ఎగేసుకొని మరీ వెళ్ళి చూసి వస్తున్నావు. అంత పిచ్చేంట్రా? ఏం ఇంటర్నెట్లో లేవా? యూట్యూబ్‌లో కొడితే సినిమాలు వస్తాయి కదా! అరే ఇంత పిచ్చిగా ఎలా ఉన్నారో నాకు అర్థం కాదు. మనం ఇలా ఉండబట్టే మన బతుకులు ఎలా తగలినాయి. వాళ్ళు చూడండిరా, డబ్బు ఎలా సంపాదించాలో అలా సంపాదిస్తున్నారు. మనమేమో ఎలా బాందింగాలో అలా బాందింగేస్తున్నాం.